ప్రభుత్వ గురుకుల పాఠశాల చదువుకొని 10th క్లాస్‌లో 10/10 మార్కులు సాధించి, దాని ద్వారా సీఈఓ కాలేజీలో సీటు సాధించి, ఎంపీసీ ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించిన మురిశెట్టి జహ్నవిని మన ఛానల్ తరపు నుంచి అభినందించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రైవేట్ కాలేజీలు గానీ, అనేక రకాల ఇతర కార్పొరేట్ కాలేజీలు చదివిన వాళ్ళు మాత్రమే ఈ మార్కులు సాధించలేకపోతారు. గురుకుల పాఠశాల సాధించిన తన యొక్క చెత్త చాటిన జహ్నవి గారిని అభినందిద్దాం. మేడం చెప్పండి, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నా పేరు జాహ్నవి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 467 తెచ్చుకున్నా అవుట్ ఆఫ్ 470కి. నాకు చాలా హ్యాపీగా ఉంది. దీనికి కారణం మా పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా చాలా కోఆపరేట్ చేసిర్రు. ఎన్ని గంటలకు ప్రిపేర్ అవుతారు రోజుకి? ఈవినింగ్ వరకు క్లాసెస్ జరుగుతాయి. తర్వాత నైట్ స్టడీ అవర్స్, మార్నింగ్ స్టడీ అవర్స్. ఎన్ని గంటలు ఉంటాయి స్టడీ అవర్స్ అంటే? నైట్ 7 to 10 వరకు, మార్నింగ్ 5 to 6 అట్లా. గురుకుల పాఠశాలలో ఫెసిలిటీస్ అన్నీ మంచిగా ఉంటున్నాయా మీకు? గురుకుల కాలేజ్ బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉంటాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈ సాధించడం అనేది చాలా గొప్ప విషయం కదా. దాని మీద మీ ఫాదర్ ఏమంటారు ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. సార్ మా పాప 10th 10/10 వచ్చింది. 7th నుంచి మేము గురుకుల్లో ఎంజేపీలో చదివిపిస్తున్నాము. అయితే మా పాపకి మేము సహకరించడమే కాకుండా వాళ్ళ టీచర్లు సహకరించడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. పేరున కూడా చాలా మర్చిపోలేము. అదే 10/10 వచ్చిన తర్వాత గవర్నమెంట్ సిఓఈ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చిన తర్వాత తను అందులో జాయిన్ చేయించడం జరిగింది. అక్కడ ఇచ్చినటువంటి లెక్చరర్ల సపోర్టు, వాళ్ళ ప్రిన్సిపల్ మరియు సహకార బృందంతో మా పాపని ముందుకు తీసుకొచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. చాలా సంతోషపడుతున్నాం. మా పాప ఇదే విధంగా ముందుకు వెళ్ళి ఇంటర్ సెకండ్ ఇయర్లో కూడా ఇదే స్ఫూర్తితో బైక్ వచ్చి తను అనుకున్న గోల్ ఏదైతే ఉందో. అంటే మీరు ఏమనుకుంటారు మేడం, మీ గోల్ ఏముంది? నా గోల్ ఐఐటీలో సీట్ కావాలి. ఓకే సార్, ఆ గోల్ సాధించాలన్నది మా కోరిక, మా అభిలాష కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఓకే, మరి మీరుగైనా పేరెంట్స్ మీరుగైనా చూడండి గురుకుల పాఠశాలలో ఎంత మంచి చదువు ఉందో ఒకసారి ఆలోచించి మీరుగైనా మీ స్టెప్ అనేది ఎటువైపు వేస్తారో మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.